వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 సంవత్సరంలో మీ అందరికీ మంచి భవిష్యత్తు, ఓకే, సంతోషంతో కూడినటువంటి జీవన విధానం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ 2025 స్టార్టింగ్లో ఆ రిజల్యూషన్స్, వాటి గురించి ఒక 2 మాటలు చెప్తున్నాను చూడండి. రిజల్యూషన్స్ అనేవి ప్రత్యేకంగా ఒక టెంపరీ కాంపోనెంట్స్ మాత్రమే నేను బలంగా విశ్వసిస్తాను. చాలామంది రన్నింగ్కి వెళ్దాము, బరువు తగ్గాలని కొంతమంది తీసుకుంటారు, లేకపోతే మద్యపానం మానేయాలని ఉంటారు. ఎందుకు ఆ రిజల్యూషన్స్ ఇయర్ లాంగ్ ఉండవంటే అవి ఏదో ఒక అకేషన్ని బట్టి చేసేటువంటి రిజల్యూషన్స్ అనమాట. ఓకే, నాకు ఆ రిజల్యూషన్స్ మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ ఈ కొత్త సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా ఒక మంచి పని ప్రారంభించాలనుకుంటే, ఈ న్యూ ఇయర్ కాబట్టి పని ప్రారంభిస్తున్నానని కాదు, కాకపోతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యంత నిస్వార్థంగా ప్రేమించే 2 వ్యక్తుల కోసం నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు మారటానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళిద్దరే నీ మదర్ అండ్ ఫాదర్ అనమాట. సో వాళ్ళ కోసం నువ్వు తీసుకునే ఏ రిజల్యూషన్ అయినా, ఓకే, సో న్యూ ఇయర్ కోసం తీసుకున్న రిజల్యూషన్స్ తాత్కాలికం అవుతాయి. కానీ నన్ను బాగా కష్టపడి చాలా త్యాగంతో, నిస్వార్థంతో ప్రేమించే పేరెంట్స్ కోసం తీసుకున్న రిజల్యూషన్స్, వాటి వెనకాల చాలా పవర్ఫుల్ ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి అవి నిరంతరం నిన్ను వెంటాడుతూనే ఉంటుంట. ఆ రిజల్యూషన్ శాశ్వతంగా ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక రిజల్యూషన్ తీసుకుంటే అటువంటి కాన్సెప్ట్స్ మీద రిజల్యూషన్ తీసుకుంటే అవి మీకు లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అవుతాయి. ఓకే, వాటి మీద ఎక్కువ కాలం నిలబడతాం అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ కోసం తీసుకున్న రిజల్యూషన్స్ ఏదైనా సరే, ఎనీ రిజల్యూషన్ యూ టేక్ ఫర్ ద సేక్ ఆఫ్ పేరెంట్స్. ఓకే, నేను జాబ్ కొట్టడం వల్ల మా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారనే రిజల్యూషన్ తీసుకోండి. దానికోసం నేను ఎట్లాగైనా జాబ్ కొట్టాలి. ఓకే, నేను జాబ్ కొట్టడం వల్ల మా పేరెంట్స్ని బాగా చూసుకుంటాను అనే దానికోసం డెఫినెట్గా నువ్వు వాళ్ళు అనుకుంటావు. కానీ దే డోంట్ ఎక్స్పెక్ట్ వాళ్ళు నువ్వు బాగా మంచి ఉన్నత స్థాయిలో ఉండటం వాళ్ళని బాగా చూసుకోవటం వల్ల కాదు. నువ్వు బాగుంటావనే ఉద్దేశంతో, అందుకే నేను చెప్పింది, నువ్వు బాగుంటావనే ఉద్దేశంతో నిస్వార్థంగా నిన్ను ప్రేమించే 2 జీవులు అనమాట భూమి మీద. ఓకే, ఒకటి మదర్ అండ్ ఫాదర్. ఇక మిగతాదంతా ట్రాష్. మిగతాది ఎవ్రీథింగ్ మదర్ అండ్ ఫాదర్ చూపించే అఫెక్షన్ తోటి భూమి మీద ఎవరి యొక్క అఫెక్షన్ని కూడా కంపేర్ చేయలేవు. సో అది ఎప్పుడైతే నువ్వు గుర్తించగలుగుతావో అప్పుడు నువ్వు స్వచ్ఛమైనటువంటి, అంటే వాళ్ళ కన్నా ఇప్పుడు నీకు డబ్బులు అవసరం, ఎవరిని అడుగుతావు? పేరెంట్స్ని అడుగుతావు. ఏదైనా కష్టం వచ్చింది, ఓకే, ఫస్ట్ తల్లడిల్లేది ఎవరు? మీ పేరెంట్స్. ఏదైనా ఏదైనా చిన్న హాస్పిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది, ఫస్ట్ టర్న్ అప్ అయ్యేది పేరెంట్స్. ఓకే, వాళ్ళ కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు? నువ్వు హ్యాపీగా ఉండటం కోసం వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆ ఒక్క బాటమ్ లైన్ కనుక మీరు అర్థం చేసుకుని లైఫ్లో లీడ్ చేయగలిగితే ఐ థింక్ యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఓకే, ఎందుకంటే రిగ్రెట్స్ ఉండవు. ఆర్ యు అండర్స్టాండింగ్ నన్ను? ఇంకొంచెం బాగా చదివినట్టయితే మంచి జాబ్ వచ్చి ఉండేది, మా పేరెంట్స్ ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అని అనుకుంటున్నావు అనుకో, అది ఒక సర్టన్ ఏజ్ తర్వాత ఆ రిగ్రెట్ ఉండకూడదు. యూ మస్ట్ కీప్ ఆన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో లెట్ us see పిఐబి గురించి చూద్దాం. పిఐబి ఒక పెద్ద సముద్రంలో ఈరుతున్నట్టు ఉందన్నమాట. సముద్రం అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, 200, 300, 400 పేజీల సమాచారాన్ని, విస్తృతమైన సమాచారాన్ని ఒక అభ్యర్థులు అసలు ఏం చదవాలి, ఎలా చదవాలనేటువంటి అర్థం కాని అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, పిఐబిని ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ దాకా చదవడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ స్మార్ట్ ప్రిపరేషన్కి ఎవరైతే దూసుకెళ్తారో వాళ్ళే విజేతలు అవుతారు. అంతేగాని సమాచారాన్ని అంతా బట్టి కొట్టాలనే ప్రాసెస్లో ఎవరైతే ట్రై చేస్తారో నా దృష్టిలో వాళ్ళు ఓకే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్గా మిగిలిపోతారు. అంటే ఎకానమీకి సంబంధించిన పిఐబి, ఎస్ఎన్టీకి సంబంధించిన పిఐబి, ఇదంతా తీసుకొని చదవటం ఇంపాసిబుల్ అనమాట. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ పిఐబి. ఇయర్ అండ్ రివ్యూస్లో వచ్చినటువంటి పిఐబిని ప్రతి ఒక్క లైన్ కంప్లీట్ చేయడం చాలా చాలా కష్టం. మరి ఎలా చదవాలి? ఓకే, కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దాన్ని 100% పాటించండి. ఫస్ట్ లైన్ టు లైన్ ఒక 3 పాయింట్స్ ఆర్ 3 దశల్లో పిఐబిని ఎలా చదవాలో చెప్తాను నేను. మీకు ఇంతకుముందు వీడియోలో మినిస్ట్రీస్ గురించి చెప్పాను, ఏ మినిస్ట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నెంబర్ 1, పిఐబి నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెంబర్ 2, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. నెంబర్ 3, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. నెంబర్ 4 MOEFCC, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఇలా మొత్తం ఒక 10 డిపార్ట్మెంట్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్, ప్రతి ఒక్క PIBకి ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఇయర్ ఎండ్ రివ్యూకి ఒక ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ ఉంటుంది చూడండి, అది కంప్లీట్ చేయండి అన్న. ఫస్ట్ యూ షుడ్ కంప్లీట్ ద ఇంట్రడక్టరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద PIBs. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు డాక్యుమెంట్ చూస్తే డాక్యుమెంట్ యొక్క ఇంట్రడక్షన్లో, ఎవ్రీ డాక్యుమెంట్ యొక్క ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతం లాగా ఉంటుంది అనమాట. మొత్తం ఈ PIBకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇయర్ ఎండ్ రివ్యూ ఒక 44 పేజీల, DRDOకి అయితే 44 పేజీలు ఉంది. DRDOకి 44 పేజీలు. ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్? నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే టైం 50 రోజుల్లో ఉంది. నువ్వు SNTకి సంబంధించినటువంటి PIBలే చదువుకుంటే మిగిలిన SNTకే మిగిలిన కోర్ ఎలా చదువుతావు, మిగిలిన కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతావు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు క్లియర్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కదా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ దానికి సంబంధించినటువంటి ఆ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్లు ఉంటుంది, వాటి నుంచి ఎగ్జామినర్ అడిగిన క్వశ్చన్స్లో, ప్రీవియస్ క్వశ్చన్స్లో 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆ ఇంట్రడక్షన్ నుంచి వచ్చింది. ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసుకోండి. అన్ని మినిస్ట్రీస్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్స్ ఉంటాయి చూసారా. ఓకే, CSIRకి సంబంధించిన ఇంట్రడక్షన్, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ DRDOకి సంబంధించిన ఇంట్రడక్షన్, మొత్తం కలిపిన అది ఒక 10 పేజీలు ఉంటుంది. ఫస్ట్ అది కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ కంప్లీట్ దట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్ట్రీ. దట్ ఈస్ ద పవర్ఫుల్ కోర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని కంప్లీట్ చేసుకోండి. మీరు చాలా చాలా సులభమైనటువంటి షూర్ షార్ట్ సక్సెస్లో ఉంటారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఓకే, నెంబర్ 1 ఏంటన్నాను? ఇంట్రడక్షన్. నెంబర్ 2, పాలు నీళ్లు కలిసిపోయినప్పుడు ఆ నీళ్ళ నుంచి పాలను ఎలా హంస అయితే వేరు చేస్తుందో, అలా ఒక ఎక్స్పర్ట్, అంటే నా దగ్గరే చేరాలని కాదు, మీ ఇష్టం, ఎనీ ఫ్యాకల్టీ దగ్గర అనేది తీసుకోవచ్చు. కానీ ఒక మొత్తం 44 పేజీలు డంప్ చేసేటువంటి కాన్సెప్ట్ కాకుండా దాంట్లో నుంచి ఆ ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని పిక్ చేస్తాడు, అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతున్నాను. అదర్వైజ్ ఒక సముద్రంలో ఈదుతున్నట్టు ఉంటుంది అనమాట, ఇంపాసిబుల్. మీరు చూడండి, DRDO చూడండి ఒకసారి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆ DRDOకి సంబంధించి ఆ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్ 100% క్వశ్చన్ వస్తే వాటి నుంచి వస్తుంది, లేకపోతే రాదు. ఎలా చెప్తారంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్, అంటే సంవత్సరం అంతా PIBలు చదివినటువంటి ఫ్యాకల్టీ మీకు వాటిలో ఏది ఇంపార్టెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలడు. కానీ ఆ లాస్ట్ వీక్లో మాత్రమే PIBలు చదివిన ఫ్యాకల్టీ అదంతా మొత్తం డంప్ చేస్తాడు. అది డంప్ చేసే కాడికి నువ్వు గూగుల్కి వెళ్ళి ట్రాన్స్లేట్ చేసుకుని వచ్చేస్తుంది కదా. ఆర్ యు అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? ఎగ్జామ్ ముందు ప్రయోగాలు చేయకూడదు. డోంట్ డూ ఎక్స్పెరిమెంట్స్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చేతులు కాలిన కాకులు పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ఓకే, బీయింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, భయం, సబ్జెక్ట్ పట్ల భయాన్ని తొలగించిన వాడే నిజమైనటువంటి ఫ్యాకల్టీ అవుతాడు. ఓకే, సో విపరీతంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డంప్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాంట్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ చదువుకోవడానికి నీకెందుకు? ఓకే, సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, మొత్తం 10 మినిస్ట్రీలు ఉండి 10 మినిస్ట్రీలకు ఇంట్రడక్షన్లు తీసుకోండి. ఆ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్లు 100కి 100% యూస్ఫుల్. ఫస్ట్ దాన్ని బట్టి కొట్టేసేయండి. తర్వాత లైన్లో దానికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్ ఏరియాని కావచ్చు, దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డైనమిక్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే, సింపుల్. అంటే C295 భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్. ఓకే ఓకే భారతదేశంలో ప్రపంచంలో ఎత్తిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బేస్, టన్నెల్స్, అవి ఇంపార్టెంట్. అదవుతున్నాను. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కన్నా ప్రాజెక్టులు ఇంపార్టెంట్. ఆ స్పెసిఫిక్ లైన్ దగ్గర డిసైడ్ చేసి నీకు దాన్ని ప్రాపర్గా గైడ్ చేసే మెకానిజం అర్థం చేసుకోండి.
లేకపోతే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాను. సో వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్, ఫస్ట్ మినిస్ట్రీస్ తీసుకోండి, మినిస్ట్రీస్ యొక్క ఇంట్రడక్షన్ తీసుకోండి, అది ఓకే. నెంబర్ 2, ఏదైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీస్ ఉంటే వాటిని పిక్ చేసుకోండి, లేదా భారతదేశం ఇతర దేశాలతో సంయుక్తంగా అభివృద్ధి చేసి ఉంటే వాటిని డెవలప్ చేసుకోండి. అలా మల్టిపుల్ లేయర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రండి. అంతేకాని ఆ 200-300 పేజీలు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు గుర్తుంటుంది, అది గుర్తుంటుందా? ఇస్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్? చిట్టి రోబో వచ్చి ఇట్లా అంటే అయితే తప్ప ఇట్ ఈస్ అది ఒక్కటి చదువుతావు పాసిబుల్, అది ఒక్కటి మాత్రమే చదివితే పాసిబుల్. సెగ్రిగేషన్ చేయటం మాత్రం చాలా పాసిబుల్ అవుతుంది. దాన్ని సింపుల్గా సెగ్రిగేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ టీచర్ కానీ మెంటర్ కానీ ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మన దగ్గర అయితే మనం ఒక మెటిక్యులస్ మెథడ్లో వెళ్తున్నాము. ఓకే, ఐఎమ్ నాట్ డిమోటివేటింగ్ యూ, ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్. ఎక్కడ చూసినా పిఐబినే, ఏదో సినిమాలో చెప్పినట్టు వైలెన్స్ అన్నట్టు. ఈ మధ్యకాలంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి పిఐబి అనే పదం చాలా పాపులర్ అయిందన్నమాట. కానీ దాన్ని చదివే విధానం ఒకటి ఉంటుంది నాన్న. దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం చదివితే తప్ప దానివల్ల చాలా రకాలైనటువంటి కాంప్లికేషన్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.